ఈ నెల 27వ తేదీన భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పుష్ప గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో జరిగే మెగా జాబ్ మేళా కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి సుమారు 15,000 మంది హాజరయ్యే అవకాశాలున్నాయని, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో తగు ఏర్పాట్లు చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు వివిధ శాఖల జిల్లా అధికారులకు కీలక సూచనలు చేశారు. గురువారం పుష్ప గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని పలు కీలక సూచనలు చేశారు. ఇప్పటి వరకు 7,624 మంది నిరుద్యోగుల పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. గ్రామాల నుంచి జిల్లా కేంద్రానికి చేరుకోవడానికి రవాణా సౌకర్యం, మంచినీరు, మజ్జిగ, అల్పాహార తదితర ఏర్పాట్లను చూసుకోవాలని అధికారులకు ఆదేశించారు. పుష్ప గ్రాండ్స్ లో మంచినీటిని ఏర్పాటు చేయాలని సింగరేణి జీఎంకు సూచించారు. ఎందరో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే ఈ మహోన్నత కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తమ ఇంటి కార్యక్రమంగా భావించి రావాలని కోరారు. అత్యవసర మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అవసరమైతే అంబులెన్స్లను ఏర్పాటు చేయాలని వైద్యాధికారులకు తెలిపారు. కొంతమంది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేని వారి కోసం అదే రోజు నమోదు చేసుకోవడానికి అవకాశం కూడా కల్పించినట్లు తెలిపారు. తారీఖు నాడు ఉదయం 8 గంటలకు టాస్క్ కంపెనీ ద్వారా ప్రభుత్వ పరంగా నిరుద్యోగ యువతకు జాబ్ మేళా కార్యక్రమం భూపాలపల్లిలో పుష్ప గార్డెన్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ జాబ్ మేళా కార్యక్రమానికి ఇప్పటి వరకు ఈ రోజు వరకు 7,670 మంది ఎన్రోల్ కావడం జరిగింది. మీరు ఇంకా త్వరితగతిన నిరుద్యోగ యువత భూపాలపల్లి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువత, హైదరాబాదులో, హనుమకొండలో వివిధ ప్రాంతాలకు పోయి నివసించేటువంటి నిరుద్యోగ యువతకు, గ్రామాల్లో ఉండేటువంటి నిరుద్యోగ యువతకు కూడా ఈరోజు 24వ తారీఖు ఉంది, మధ్యలో ఒక 2 డేసే ఉంది. మీరు ఈరోజు ఎన్రోల్ చేసుకుంటే ఆ సంఖ్యను బట్టి కంపెనీలు రావడం జరుగుతుంది. ఇప్పుడు సుమారు 76 కంపెనీలు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పుష్ప గార్డెన్లో ఈరోజు కంపెనీలు వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకొని అర్హులైనటువంటి 10వ తరగతి ఫెయిల్ అయిన కానుంచి ఇంటర్మీడియట్ టు డిగ్రీ, పీజీ, పిహెచ్డి వరకు, ఐటీఐ నుంచి పాలిటెక్నిక్, బీటెక్, ఎంటెక్ వరకు, బిఏ, బిఎస్సి, ఎనీ డిగ్రీ చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులారా, మీరందరూ కూడా ఈ జాబ్ మేళా కార్యక్రమానికి విచ్చేసి మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా, మీరు ఈ యొక్క జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొని ఉద్యోగం పొందే విధంగా మీరందరూ పాల్గొనవలసిందిగా మరి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.